ప్రవీణ్ టెక్ టిప్స్ అవి ఇవాళ వీడియో వచ్చేసరికి రియల్మీ P3X 5G అండ్ వివో T4X 5G ఈ రెండు స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఒక కంపారిజన్ వీడియో తీసుకొచ్చిన వీడియో కొంచెం లెందీగా ఉండే అవకాశం ఉంది. లాస్ట్ దాకా ఒక చిన్న రిక్వెస్ట్, అండ్ ఈ వీడియో యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపిస్తే మనం ఒక లైక్ అండ్ షేర్ చేయండి. చిన్న రిక్వెస్ట్ అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ ఏవైతున్నాయో వివో T4X 5G అండ్ రియల్మీ P3X రెండింటికి సంబంధించిన ఫస్ట్ హైలైట్ చూసుకుందాము. సో ఇక్కడ మెయిన్ హైలైట్లో చూసుకుంటే మెయిన్ ఏంటంటే వివో T4X 5Gలో చూసుకుంటే 6500 mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50 మెగాపిక్సెల్ ఏ కెమెరా, ఫ్రంట్ టచ్ 15తో పాటు కూడా వస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ కెమెరా రింగ్ లైట్ ఆర్ లైట్ లాగా ఫీచర్ కూడా ఉంది, అది కూడా వస్తుంది. ఇవి వివో T4కి సంబంధించిన హైలైట్స్. అదే రియల్మీకి వెళ్ళిపోతాం. సో రియల్మీ P3Xకి సంబంధించిన హైలైట్ చూసుకుంటే మాత్రము 6000 mAh బ్యాటరీ, 45 ఛార్జర్, మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్, 120Hz రిఫ్రెష్ రేట్, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, ప్రీమియం వీగన్ లెదర్ డిజైన్, IP68 రేటింగ్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో ఇవి కొన్ని హైలైట్ అనుకోవచ్చు. ఇది రియల్మీ P3Xకి ప్రైస్ ఎంతనా అంటే వివో వాళ్ళది T4X 5G వచ్చేసరికి అయితేనేమో 14,000 ఉంది. ఇక్కడ నేను రికార్డింగ్ చేసే టైంకి ఫ్యూచర్లో మీకు ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ యొక్క ప్రైస్ తగ్గచ్చు. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, నేను బేస్ వేరియంట్ సెలెక్ట్ చేసినాను. అండ్ వేరే ఆప్షన్స్లో చూసుకుంటే మాత్రమే 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ మీద సార్ 15,000 ఉంది. 8GB ర్యామ్ 2GB స్టోరేజ్ మీద సార్ 17,000. సో ఇక్కడ 2 కలర్ ఆప్షన్స్ వస్తున్నాయి. ఇది ప్రాంటో పర్పుల్ కలర్ అండ్ మరీన్ బ్లూ కలర్ అనమాట. ఇది మరీన్ బ్లూ కలరు. నేనైతే స్టిల్ బేస్ వేరియంట్ సరిపోతానని చెప్పి అంటాను, యావరేజ్ యూజర్కి, నార్మల్ డే టు డే టాస్క్ అన్నిటికి కూడా. కాబట్టి రియల్మీకి వచ్చేసేద్దాం. సో రియల్మీ చూసుకుంటే మాత్రము రియల్మీలో 2 ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. బేస్ వేరియంట్ 14,000కి వస్తుంది. హయ్యర్ వేరియంట్ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ మీద 15,000 ఉంది. బేస్ వేరియంట్ సరిపోతానని అయితే నేను రికమెండ్ చేస్తాను. ఇక్కడ స్మార్ట్ ఫోన్ 3 కలర్ ఆప్షన్స్ వస్తుంది. మిడ్ నైట్ బ్లూ కలర్, ఇది తర్వాత లూనర్ సిల్వర్ కలర్ ఇది అన్నమాట. ఇక్కడ ప్యాటర్న్స్ వస్తున్నాయి. అండ్ స్టెల్లార్ పింక్ కలర్ అనమాట. సో ఇది స్టెల్లా పింక్ కలర్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మిడ్ నైట్ బ్లూ కలర్ కూడా బాగానే ఉంది, లెదర్ టెక్స్చర్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో అన్న కరెక్ట్ అయినా మంచి చెప్తున్నాను. ఈ స్మార్ట్ ఫోన్స్ ఏ వెబ్సైట్లో పర్చేస్ చేసుకోవచ్చు, అఫీషియల్ వెబ్సైట్లో కాకుండా అంటే మీరు ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేసుకోవచ్చు. పోయి ఫ్లిప్కార్ట్లో వివో T4X 5G అవైలబుల్ ఉంది సేమ్ ప్రైస్కే. ఇక్కడ కార్డ్ ఆఫర్స్ అవన్నీ కూడా అప్పుడే ఇట్లా 500 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది అన్నమాట. నేను రికార్డింగ్ చేసడానికి ఈ స్మార్ట్ ఫోన్స్కి ఫ్యూచర్లో ప్రైస్ డిస్కౌంట్స్ చేంజ్ కావచ్చు. అదే రియల్మీ P3X చూసుకుంటే ఇక్కడ కూడా మీకు 1000 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. ఫ్యూచర్లో ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు, చేంజెస్ డిఫరెంట్ అయితే ఉండే అవకాశం అవుతుంది. సో ఇక్కడ P3Xకి తక్కువ డిస్కౌంట్ అయితే వస్తుంది, సరే ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది. వివో T4Xకి అయితేనేమో 500 రూపీస్ తక్కువ వస్తుంది అనమాట. సో ఆడ ప్రైస్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంది. కానీ రెండు కూడా ప్రైస్ విషయంలో చూసుకుంటే సేమ్ ఉన్నాయి. లుక్స్ వైజ్ కూడా చూసుకుంటే పర్లేదు, బాగున్నాయి. సో ఎలా కంపారిజన్ చేయాలన్నవి స్పెక్స్కి వెళ్ళిపోదాం, ఇన్ డెప్త్ స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాము. ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే ప్రాసెసర్ చూసుకుందాం. రెండు స్మార్ట్ ఫోన్స్ యొక్క ప్రాసెసర్లు చూసుకుందాము. సో మీడియాటెక్ డైమెన్సిటీ 6400 5G ప్రాసెసర్ వస్తుంది. ఆక్టో కోర్తో పాటు 6 nanometers ARM G52 M.2 గ్రాఫిక్స్ వస్తుంది. అదే వివోకి చూసుకుంటే ఇక్కడ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 5G ప్రాసెసర్ వస్తుంది. 8 cores 4 nanometer ఆర్కిటెక్చర్ అనమాట. సో ప్రాసెసర్ యొక్క స్పీడ్స్ మెయింటైన్ చేసారు. 4 cores వచ్చేసాను 2.5 GHz మీద, మిగతా 4 కోర్లు వచ్చేసాను 2 GHz మీద స్పీడ్ రన్ అవుతుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే ప్రాసెసర్ నోడ్ 4 nanometers ఉంది, ఇక్కడ ప్రాసెసర్ నోడ్ 6 nanometers మీద ఉంది. సో పవర్ ఎఫిషియన్సీ అనేది ఇక్కడనే ప్రాసెసర్ కాడనే తెచ్చిపోతుంది, కొంచెం ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. కమింగ్ టు ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే ఇక్కడ ర్యామ్ వచ్చేసరికి LPDDR4X ర్యామ్ ఉంది, UFS 3.1 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి అయితే మెన్షన్ అయితే చేయలేరు, మోస్ట్లీ అవే ఉండే అవకాశం అవుతుంది. నెక్స్ట్ డిస్ప్లేకి వచ్చేస్తే 120Hz 6.72 inches డిస్ప్లే వస్తుంది. అదే ఇక్కడ చూసుకుంటే ఇది ఫుల్ హెచ్డి రెజల్యూషన్తో పాటు వస్తుంది. రిఫ్రెష్ రేట్ ఎక్కడ ఉంది, 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది ఇది కూడా. అండ్ ఆల్సో ఎల్సిడి డిస్ప్లేతో పాటు వస్తుంది. రెండు కూడా ఎల్సిడి డిస్ప్లేస్ సేమ్ రెజల్యూషన్తో పాటు కూడా వస్తున్నాయి. ఓకే, ఇవి బాగానే ఉన్నాయి. నెక్స్ట్ బ్యాటరీ అండ్ ఛార్జింగ్ చూసుకుంటే 45 watts ఛార్జర్ విత్ 6000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. అదే వివోకి చూసుకుందాం ఒకసారి. బ్యాటరీ
ఇక్కడ 6500 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ వస్తుంది. 44 వాట్స్ చార్జర్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. సో, ఇక్కడ మెయిన్ కీలకమైన విషయం ఏందంటే 500 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ ఎక్కువొస్తుంది. సో, బ్యాటరీ లైఫ్ ఎక్కువ చూడొచ్చన్నమాట వివో T4X 5G‌ల రియల్‌మీ కంటే కూడా. నెక్స్ట్ కెమెరా చూసుకుంటే 50 మెగా పిక్సెల్ ఓమ్ని విజన్ కెమెరా వస్తుంది బై. 2 మెగా పిక్సెల్ పోర్ట్రేట్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ ఆహ్, ఏవైతే ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏవైతే అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసిర్రు. అండ్ ఆల్సో రికార్డింగ్ చూసుకోవచ్చు 1080p 30 ఎఫ్‌పిఎస్ అండ్ 60 ఎఫ్‌పిఎస్‌లో కూడా మీరు రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చనమాట. సో, బాగానే ఉంది. నాకైతే నచ్చింది. అదే వివోకి వచ్చేసేద్దాం బై. సో, వివోది స్మార్ట్ ఫోన్‌కి వచ్చేసరికైతేనేమో 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది. అండ్ 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగా పిక్సెల్ బొకే కెమెరాతో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ వీళ్ళు వీడియో రికార్డింగ్‌కి సంబంధించింది ఎంత రికార్డింగ్ చేస్తుందనేసి అయితే ఇక్కడ చూసి ఇక్కడ మెన్షన్ అయితే ఏం లేదు. ఇగో ఇక్కడ చూసుకోవచ్చు 50 మెగా పిక్సెల్ అని ఉంది కెమెరా కేటగిరీలో. ఫీచర్స్ చూపించిర్రు. సో, మోస్ట్‌లీ మనం పెద్దగా అయితే ఏమి ఎక్స్‌పెక్టెడే చేయలేము. కానీ ఇక్కడ మెన్షన్ చేసి మీడియా కాడ వీడియో రికార్డింగ్ రెజల్యూషన్ 4K అని ఇక్కడ మెన్షన్ చేసిర్రన్నమాట. సో, అది ఒకసారి కన్సిడర్ చేసుకోవాల్సిందే. నెక్స్ట్ నెట్వర్క్ అండ్ కనెక్టివిటీ గురించి చూసుకుంటే వైర్లెస్ గురించి చూస్తే బ్లూటూత్ వర్షన్ 5.3 డ్యూయల్ బ్యాండ్ వైఫై 5Gకి సంబంధించిన నెట్వర్క్స్ వస్తున్నాయి. అది ఇక్కడ కనెక్టివిటీ గురించి చూసుకుంటే డ్యూయల్ బ్యాండ్ వైఫై 6 బ్లూటూత్ వర్షన్ 5.4. సో, ఇక్కడ బ్లూటూత్ వర్షన్ కూడా మీకు ఇంక్రీజ్ అవుతుందన్నమాట. అండ్ ఇక్కడ నెట్వర్క్స్ చూసుకుందాం ఒకసారి. నెట్వర్క్ చూసుకుంటే 2 సిమ్స్ రెండిట్లో కూడా సేమ్ ఉన్నవి. 2 నెట్వర్క్స్ కూడా సేమే వస్తున్నాయి. కిందకొచ్చేస్తే నావిగేషన్‌కి సంబంధించి చూసుకుంటే బైడూస్ B1, జీపీఎస్ L1, గ్లోనోస్ G1, గాలియోస్ E1, క్యూజిస్ L1తో పాటు కూడా వస్తుంది. అండ్ వివోకి వచ్చేసరికైతేనేమో జీపీఎస్ వస్తుంది. బైడూస్, గ్లోనోస్, గాలియోస్, క్యూజిస్‌తో పాటు కూడా వస్తుంది. సో, ఇక్కడ స్పెసిఫిక్ ఏవేవి యూజ్ చేస్తారో ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ స్పెసిఫిక్ ఏవేవి యూజ్ చేస్తారో మెన్షన్ అయితే చేయలేరు. నెక్స్ట్ సెన్సార్ చూసుకుందాం ఇక్కడ. సో, సెన్సార్స్ ఇక్కడ సెన్సార్ చూసుకుంటే యాక్సిలరోమీటర్ వస్తుంది. యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ కంపాస్, జైరోస్కోప్ అండ్ ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్‌తో పాటు కూడా వస్తుంది. అదే రియల్‌మీలో చూసుకుంటే మీకు జియోమెట్రిక్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, లైట్ సెన్సార్, యాక్సిలరోమీటర్ సెన్సార్, జైరోస్కోప్, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. సో, ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్ అంటగా సో, ఐఆర్ బ్లాస్టర్ ఏదైతే ఉందో మీకు ఇక్కడ ఇది ఒకటి బెనిఫిట్ అవుతుంది. సో, రిమోట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. సో, స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసినాక మీకు ఏమొస్తున్నాయంటే ఇక్కడ మెయిన్ చూసుకుంటే స్మార్ట్ ఫోన్ వస్తుంది. గైడ్ డాక్యుమెంట్, చార్జరు, కేసు, అవన్నీ కూడా వస్తున్నాయి. ఇక్కడ కూడా అంతే బై. స్మార్ట్ ఫోన్ వస్తుంది, చార్జరు, ప్రొడక్షన్ కేసు, గైడ్ డాక్యుమెంట్స్, ఇమిడియేటర్ పిన్‌తో పాటు కూడా వస్తుంది. సాఫ్ట్‌వేర్‌కి సంబంధించి న్యూస్ చూసుకుంటే రియల్‌మీ UI 6.0 వస్తుంది. బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 15 అనమాట. అది వివో కార్డ్‌కి వచ్చేసరికైతేనే కొంచెం పైకెళ్ళాలి. వీళ్ళు పైన మెన్షన్ చేసిర్రు. ఇది ఫంటచ్ OS 15తో పాటు వస్తుంది. బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 15 అనమాట. సో, 2 కూడా ఆండ్రాయిడ్ 15సే. UI కూడా కొంచెం చేంజ్ ఉంది. అండ్ ఇక్కడ మేజర్ డిఫరెన్స్ నాకు పెద్దగా ఏడ కనిపించిందంటే బై, ఫస్ట్ ప్రాసెసర్ నోడ్ కాడ నాకు పెద్ద డిఫరెన్స్ అయితే కనిపించింది. అది బ్యాటరీ నెక్స్ట్ లెవెల్ బై. ఛార్జింగ్‌కి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే 500 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ ఎక్కువ. సో, అక్కడ బ్యాటరీ బెటర్ అనిపించింది. డిస్‌ప్లే, నెట్వర్క్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. కెమెరా అక్కడ కూడా నార్మల్‌గానే రెగ్యులర్ సేమ్ టు సేమ్ అనిపించింది నాకు. బ్లూటూత్ వర్షన్ 5.4 వస్తుంది. ఇంకొంచెం పవర్ ఎఫిషియెంట్‌గా ఉంటది. వైఫై 6తో పాటు కూడా వస్తుందన్నమాట. కొన్ని సెన్సార్స్ అన్నీ కూడా బాగానే వచ్చినాయి. ఇక్కడ రియల్‌మీలో చూసుకుంటే మాత్రము కొన్ని పర్లేదు ఇదైనా సరే బాగానే ఉంది. ఇక్కడ 6 నానోమీటర్స్ వచ్చినాయి. అక్కడ 4 నానోమీటర్ ఉంది కాబట్టి ఇక్కడ పవర్ కొంచెం ఎక్కువ తీసుకుంటే అక్కడ పవర్ కొంచెం తక్కువ తీసుకుంటే కొంచెం ఆప్టిమైజ్డ్ ఉంటది. సేమ్ డిస్‌ప్లే అక్కడ సేమ్ అనేవి ఫీచర్స్ అక్కడ 44 వాట్స్, ఇక్కడ 45 వాట్స్. సో, ఒక వాట్ తేడా. అండ్ ఆడ బ్యాటరీ కెపాసిటీ ఇంక్రీజ్ ఉంది కాబట్టి ఛార్జింగ్ టైం పడుతుంది. కెమెరాస్ కూడా సేమ్ ఉన్నాయి. క్లోజ్ టు డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ తీస్తుంది. నా ఒపీనియన్‌లో రియల్‌మీ కంటే వివో జర బాగున్నాయి. అంటే పర్టికులర్ ఈ 2 మోడల్స్ కంపారిజన్ చేసుకుంటే వెయిట్ నార్మల్ అవి రెండిటికి సేమ్. అంటే ఇక్కడ వివో కాడికి వచ్చేసరికి అయితే వెయిట్ వచ్చేసరికి కొంచెం ఎక్కువ ఉంటుంది. నా ఒపీనియన్ వెయిట్ అయితే కొంచెం ఎక్కువనే ఉంటుంది. 204 గ్రామ్స్. ఇక్కడ 208 గ్రామ్స్ వస్తుంది బై. వీగన్ లెదర్ దానికి నార్మల్ దానికి 208, 204 అట్లా వస్తుంది. అండ్ ఇక్కడ ఇది జర తక్కువ ఉంది వెయిట్ 197. సో, 197 అంటే బై 10 గ్రామ్స్ ప్లస్ ఆర్ మైనస్ పెట్టుకోవచ్చు.
సో మిగతాన్ని కూడా సేమ్ ఉన్నాయి బై. సో ఇక్కడ ఈ 2 స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో రియల్‌మీ P3X 5Gకి వివో T4X 5Gకి తీసుకోవడానికి గల నాకు తెలిసిన కాడ 2, 3 ముఖ్యమైన కారణాలు ఎవ్వంటే మొదటిది వచ్చేసరికి బ్యాటరీ అనమాట. 5000 మిల్లీ యాంపియర్ బ్యాటరీ మీకు ఎక్కువగా వస్తుంది సేమ్ ప్రైస్‌కి. ఇక్కడ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్స్ బ్రాండ్ యొక్క వెబ్సైట్ కాకుండా ఫ్లిప్కార్ట్ వాళ్ళ వెబ్సైట్లో చూపిస్తుంది. ఇక్కడ ప్రైస్ సేమ్ ఉంది. ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉన్నాయి 2 కూడా. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ వివో T4X చూసుకుంటే 6,500 మిల్లీ యాంపియర్ బ్యాటరీ, రియల్మీ P3 వచ్చేసరికి 6,000 మిల్లీ యాంపియర్ బ్యాటరీ. చార్జర్ బై అది వీళ్ళు 45 వాట్స్ ఇస్తారు, రియల్మీకి వీళ్ళేమో 44 వాట్స్ ఏమో ఇస్తారు ఛార్జింగ్కి. సో 44 వాట్స్ ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది సో నెక్స్ట్ చూసుకుంటే ప్రాసెసర్ వైజ్. సో ప్రాసెసర్ చూసుకుంటే T4Xకి వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ వస్తుంది. రియల్మీ P3కి వచ్చేసరికి అయితేనేమో మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్ వస్తుంది. ఇక్కడ ఇది 6 నానోమీటర్స్, ఇదేమో 4 నానోమీటర్స్ అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే పవర్ ఇంకొంచెం ఆప్టిమైజ్డ్ ఉంటుంది. ఇవి నాకు మెయిన్ అనమాట. బ్లూటూత్ వర్జన్ రియల్మీ P3Xకి వచ్చేసి బ్లూటూత్ వర్జన్ 5.3 వస్తుంది, వివోకి బ్లూటూత్ వర్జన్ 5.4 వస్తుంది. అండ్ పిక్చర్ క్వాలిటీలో వివోని జర బెటర్గా అనిపించింది మరి నాకు. సో ఓవరాల్గా నా ఒపీనియన్లో, నా అడ్వైస్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఈ 2 స్మార్ట్ ఫోన్స్లో ప్రాసెసర్ పరంగా, బ్యాటరీ పరంగా, కొన్ని ఫొటోస్ ప్రకారంగా, కొంచెం లైక్ బ్లూటూత్ పరంగా కూడా 4 కారణాల్లో వివో T4X 5G తీసుకోండి. వాల్యూ ఫర్ మనీ అంటాను. ఈవెన్ దో ఫ్లిప్కార్ట్లో 500 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది, ప్లస్ ఇక్కడనేమో మీకు 1000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది అనేసి అయితే మీకు కనిపిస్తుంది. ఇక్కడ రియల్మీ P3Xకి వచ్చేసరికి అయితే 1000 రూపీస్ కార్డ్ ఆఫ్ వస్తుంది, 12,000కి వస్తుంది. అదే వివో T4X వచ్చేసరికి అయితేనేమో 500 రూపీస్ కార్డ్ ఆఫర్ ఉంది, 12,500కి వస్తుంది. సో 500 రూపాయల డిఫరెన్స్ పెట్టుకోకండి, ఎందుకంటే ఇక్కడ మీకు 5000 మిల్లీ యాంపియర్ బ్యాటరీ మిస్ అయిపోతారు. సో నేనైతే ఇదే తీసుకోమంటాను. జర వాల్యూ ఫర్ మనీ అయితే వివో T4X 5G గుడ్ ఆప్షన్. సో ఫ్రెండ్స్, కంపారిజన్ చూసారు కదా. ఫైనల్గా మీ ఒపీనియన్ ఏంటి? మీరేమనుకుంటారు? ఇంకా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా కన్ఫ్యూజన్ వచ్చింది, ఇంకా క్లారిఫికేషన్ కావాలంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ మండల్లో ఇంకా ట్రై చేస్తాను. ఇవిడకైతే ఇంత నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం.